డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్స్ పై కాసేపట్లో హైకోర్టులో విచారణ జరగనుంది. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారని, మాఫింగ్ ఫోటోస్ పోస్ట్ చేశారనే ఫిర్యాదులపై కేసులు నమోదయ్యాయి. ఒంగోలు, విశాఖ, గుంటూరు జిల్లాలో తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ కోర్టుతో ఆర్జీవీ పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదైన కేసులను పాస్ చేయాలన్న పిటిషన్ ని హైకోర్టు తోసిపుచ్చడంతో వర్మ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై కాసేపట్లోనే ఏపీ హైకోర్టు విచారణ చేపడుతుంది. పోలీసుల నోటీసులపై స్పందించారు రామ్ గోపాల్ వర్మ. సంబంధం లేని వ్యక్తులు తనపై ఫిర్యాదులు చేశారని ఆయన ఆరోపిస్తున్నారు. పోలీసులు పెట్టిన సెక్షన్స్ తనకెలా వర్తిస్తాయని ప్రశ్నిస్తున్నారు. రాజకీయ నేతలు పోలీసులను అస్త్రాలుగా మార్చుకున్నారని మండిపడ్డారు. మర్డర్ కేసులే ఏళ్ల తరబడి పరిష్కారం కాలేదు. ఏడాది కిందట పెట్టిన పోస్టుకు ఇప్పుడు నోటీసులు ఎందుకని వర్మ ప్రశ్నిస్తున్నారు. నేను ఉనికిపోతున్నాను, మంచం కింద కూర్చొని ఏడుస్తున్నాను అని అందరూ వాట్ ఎవర్ ద మీడియా స్పెక్యులేటింగ్. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాను అనే ఎలిగేషన్. ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే 1 year బ్యాక్ పెట్టిన ట్వీట్స్ 4 డిఫరెంట్ ప్లేసెస్లో 4 డిఫరెంట్ జ్యూరిస్డిక్షన్స్లో 4కి ఒకే 3-4 రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం, కేసులు పెట్టడం జరిగింది. ఇక్కడ పాయింట్ 1, ఎవరి మీద అయితే నేను పెట్టానని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి లేదు, ఎవరో థర్డ్ పార్టీ, అసలు సంబంధం లేనివాడు. సో ఆ కాంటెక్స్ట్లో అసలు ఈ కేసు ఎలాగా, ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయి అనేది అప్పుడు ఆబ్వియస్గా నాకు వచ్చే అనుమానం కానీ, నాకు కానీ నా మనుషులు కానీ, ఇది ఒక పర్సిక్యూషన్ చేయటానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న అలౌబుల్ లాస్ని వాడుతున్నారా, లేకపోతే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం జరుగుతుందంటే పొలిటికల్ పార్టీస్ వాళ్ళు దే ఆర్ వెపనైజింగ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్. అది అమెరికాలో జరుగుతుంది, యూరోప్లో జరుగుతుంది, ఎక్కడ కూడా జరుగుతుంది. నాకు ఒక నోటీస్ వచ్చింది, నేను ఒక రిప్లై ఇచ్చాను, ఫలానా చోట ఫలానా తారీఖు నేను వస్తాను. అప్పటికి నాకు జరుగుతున్న పని ఒక ఆన్గోయింగ్ షెడ్యూల్ ఉంది కాబట్టి, నాకు ఫిలిం వర్క్ ఉంది కాబట్టి అవ్వలేదు. అండ్ ఇట్ ఈస్ వేరే ప్రొడ్యూసర్కి చేస్తాను, ఆ ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది కాబట్టి నేను మళ్ళీ టైం అడిగాను. ఇదేంటి కేసు, ఇదేం అర్జెంట్ కేసు అంటే 1 year తర్వాత ట్వీట్ చూసిన అతనికి 1 weekలో అన్నీ అయిపోవాలనేది ఏమన్నా మీనింగ్ ఉంటుంది అసలు దానికి? సో విచ్ బేసిక్లీ మీన్స్ ఇట్ ఈస్ బీయింగ్ డన్ ఫర్ పర్పసెస్ అదర్ దెన్ ద అర్జెన్సీ ఆఫ్ ద కేసు.